హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో మే 2026 సమ్మర్ కి రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రొమాంటిక్ మూవీస్, యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ ఫిలిమ్స్, రీ రిలీజెస్ తో పాటు మంచి హార్ట్ వార్మింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. సర్ప్రైజింగ్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మే 1st కి రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్. ఫస్ట్ అప్డేట్, అడ్విశేష్ గారి G2 మూవీ గురించి. G2 గూఢచారి 2 2018 లో రిలీజ్ అయిన గూఢచారికి సీక్వెల్. యాక్చువల్ గా ఈ మూవీ ఈ మే 1st కి రిలీజ్ కావాలి, కానీ డెకాయిట్ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు శేష్ గారికి PCL ఇంజురీ అయింది. సో అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం G2 మూవీని కంప్లీట్ చేయలేకపోయారు అండ్ G2 పోస్ట్ పోన్ అయింది. బట్ 2026 ఎండ్ కి మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. జెట్లీ, సత్య గారు లీడ్ గా చేసిన యాక్షన్ కామెడీ ఫిలిం. ఈ మూవీని మొత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా గారు డైరెక్ట్ చేశారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా విన్నర్ రియా సింగ్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా చేశారు. మూవీ స్టోరీ అంతా మోస్ట్లీ ఫ్లైట్ లోనే ఉంటుంది అండ్ సత్య గారు అయితే వేరే లెవెల్లో యాక్ట్ చేశారు. అండ్ రిలీజ్ విషయానికి వస్తే జెట్లీ మూవీ ఈ మే 1st కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, గాయపడ్డ సింహం, తరుణ్ భాస్కర్ గారు అండ్ ఫారియా గారు లీడ్స్ గా చేసిన మూవీ. US వెళ్లాలనుకునే ఆస్పైరింగ్ యంగ్స్టర్స్ చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. మూవీలో JD చక్రవర్తి గారు కూడా కీ రోల్ ప్లే చేశారు. గాయపడ్డ సింహం ఈ మే 1st కి రిలీజ్ కాబోతుంది. తర్వాత శ్రీకర్ గారి డైరెక్షన్ లో ఒక మీనింగ్ఫుల్ స్టోరీతో రాబోతున్న కంటెంట్ డ్రివెన్ సినిమా సమ్మర్ హాలిడేస్. చైల్డ్హుడ్ నాస్టాలజిక్ మెమరీస్ ని, ప్రత్యేకంగా సమ్మర్ వెకేషన్స్ ని ఈ సినిమా గుర్తు చేస్తుంది అండ్ ఈ మూవీ మే 1st కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి గారు అండ్ మోహన్ లాల్ గారు కలిసి నటించిన స్పై థ్రిల్లర్ ఫిలిం పేట్రియట్. సీక్రెట్ సర్వేలెన్స్ కాన్స్పిరసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ చుట్టూ మూవీ ఉండబోతుంది అండ్ మూవీలో ఫహద్ ఫాసిల్ గారు అండ్ నయనతార గారు సపోర్టింగ్ రోల్స్ చేశారు. సుమారు 140 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఇండియా వైడ్ ఈ మే 1st కి రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగు. రాజా శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవితం ఆధారంగా రాబోతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఫిలిం. రితేష్ దేశ్ముఖ్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ ఆయనే శివాజీ మహారాజ్ గా కూడా నటించారు. అలాగే సంజయ్ దత్ గారు, అభిషేక్ బచ్చన్ గారు, విద్యా బాలన్ గారు, జెనీలియా గారు ప్రామినెంట్ రోల్స్ ప్లే చేశారు. సినిమా హిందీ, మరాఠీతో పాటు తెలుగులో కూడా మే 1st విడుదల కాబోతుంది. నెక్స్ట్, ఏక్ దిన్ అనే హిందీ రొమాంటిక్ ఫిలిం తో సాయి పల్లవి గారు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ థాయ్ ఫిలిం వన్ డే కి రీమేక్. సినిమా మే 1st కి రాబోతుంది అండ్ తెలుగులో కూడా ఒక రోజు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ద డెవిల్ వేర్స్ ప్రాడా 2006 లో రిలీజ్ అయిన అమెరికన్ కామెడీ ఫిలిం. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా ద డెవిల్ వేర్స్ ప్రాడా 2 రాబోతుంది. మూవీ మే 1st కి రిలీజ్ అవబోతుంది. మే 7th అండ్ 8th కి రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్, తెలుగులో హృదయం. ఇంట్రోలో చెప్పా కదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సినిమా ఉంది అని. ఈ మూవీనే ఇంత సైలెంట్ గా ఒక మంచి మూవీని రిలీజ్ చేస్తారనుకోలేదు. సినిమాటిక్ స్కేల్ ని, స్పిరిచువల్ డివోషన్ ని యూనిక్ గా బ్లెండ్ చేసి తీసిన సినిమా. విజువల్స్ అయితే రియల్లీ అమేజింగ్. ఇప్పుడు వస్తున్న కొన్ని హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కంటే కూడా చాలా బాగున్నాయి అండ్ డబ్బింగ్ కూడా లైట్ గా తీసుకోలేదు. జనరల్ గా వేరే లాంగ్వేజెస్ లో డబ్ చేసినప్పుడు కొన్ని సినిమాలకు అంత ఫోకస్ చేయరు, కానీ తెలుగు ట్రైలర్ చూసాక మాత్రం టీం ఎంత ఎఫర్ట్ పెట్టిందో అర్థమైంది. డైలాగ్స్ కూడా చాలా డీప్ అండ్ ఎమోషనల్ గా ఉన్నాయి. ఇలాంటి హై క్వాలిటీ సినిమాని ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొస్తారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇది ఒక పెద్ద సర్ప్రైజ్. ట్రైలర్ చూసే వరకు ఇలాంటి ఒక మూవీ వస్తుందని కూడా చాలా మందికి ఐడియా లేదు. ఈవెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒక సాధారణమైన ప్రమోషన్ లాంచ్ లా కాకుండా మ్యాసివ్ స్పిరిచువల్ మూమెంట్ లాగా జరిగింది. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఏంటంటే ఈ పార్ట్ 1 తో పాటు ఇంకో 2 పార్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్ హార్దిక్ గారు ఈ ఫిలిం సిరీస్ ని ట్రయాలజీ లా ప్లాన్ చేశారు. పార్ట్ 1 కృష్ణావతారం ద హార్ట్ తెలుగు, తమిళ్, హిందీలో మే 7th థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. రవిబాబు గారి డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం రేజర్ మే 8th రిలీజ్ అవుతుంది. రొమాంటిక్ కామెడీ ఫిలిం గోదావరి గట్టు పైన కూడా మే 8th కి రిలీజ్ కాబోతుంది. వెంకట్ గారు అండ్ హెబ్బా పటేల్ గారు లీడ్స్ గా నటించిన హరుడు మూవీ మే 8th కి రిలీజ్ అవబోతుంది. మోర్టల్ కాంబాట్ 2 2021 లో రిలీజ్ అయిన అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫ్యాంటసీ ఫిలిం మోర్టల్ కాంబాట్ సీక్వెల్. మూవీ మే 8th రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగు వర్షన్. ఇంగ్లీష్ మిస్టరీ కామెడీ ఫిలిం ద షీప్ డిటెక్టివ్స్ మే 8th కి రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ కామెడీ ఫిలిం దాదీ కి షాదీ మే 8th రిలీజ్ అవుతుంది. సన్నీ డియోల్ గారి హిందీ యాక్షన్ డ్రామా ఫిలిం గబ్రు మే 8th కి రిలీజ్ అవ్వబోతుంది. హిందీ ఎక్స్పెరిమెంటల్ డ్రామా ఫిలిం మే యాక్టర్ నహీ హూ మే 8th రిలీజ్ అవుతుంది. సింబు గారి వల్లభా మూవీ ఈ మే 9th రీ రిలీజ్ అవ్వబోతుంది. మే 14th అండ్ 15th కి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ లిస్ట్. వీరభద్రుడు సూర్య గారి మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫిలిం. త్రిష గారు మూవీలో ఫీమేల్ లీడ్ గా నటించారు అండ్ మూవీ ఈ మే 14th కి రిలీజ్ కాబోతుంది. తర్వాత మలయాళం హై యాక్షన్ ఆక్టేన్ ఫిలిం కాటాలన్. మూవీ మే 14th రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగు వర్షన్. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో విజయ్ సేతుపతి గారు లీడ్ గా రాబోతున్న మూవీ. ఈ డైనమిక్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచి మంచి బజ్ ఉంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి మార్క్ మాస్ ఎలిమెంట్స్ కి విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ తోడైతే అరాచకం. మూవీలో సంయుక్త గారు అలాగే టబ్బు గారు కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
స్లమ్ డాగ్ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది అండ్ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళంలో ఈ మే 14th కి రిలీజ్ అవుతుందనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం జూన్ లో రిలీజ్ అవుతుందనే టాక్ ఉంది. కన్ఫర్మ్ కాదు, కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే. బట్ మూవీ అయితే డెఫినెట్ గా ఈ 2026 లోనే రిలీజ్ అవుతుంది. మా ఇంటి బంగారం సమంత గారు లీడ్ గా రాబోతున్న ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం ఓ బేబీని డైరెక్ట్ చేసిన నందిని గారే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. మూవీ ఈ మే 15th కి రిలీజ్ కాబోతుంది. సుమంత్ గారి సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం న్యూటన్స్ థర్డ్ లా మే 15th కి రిలీజ్ అవబోతుంది. ఇంగ్లీష్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం హోకుమ్ మే 15th కి రిలీజ్ కాబోతుంది. పతి పత్ని ఔర్ వో దో 2019 లో రిలీజ్ అయిన హిందీ కామెడీ ఫిలిం పతి పత్ని ఔర్ వో కి సీక్వెల్. ఈ మూవీ మే 15th కి రిలీజ్ అవబోతుంది. హిందీ పొలిటికల్ డ్రామా ఆఖరి సవాల్ మే 15th కి రిలీజ్ కాబోతుంది. అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇన్ ద గ్రే మే 15th కి రిలీజ్ కాబోతుంది. మే 20th నుంచి 23rd మధ్యలో రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. మే 20th ఎన్టీఆర్ అన్న పుట్టినరోజు, అందుకే ఈ రోజు తారక్ అన్నవి 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన ఆంధ్రావాలా, ఈ మూవీ మే 20th కి రిలీజ్ అవుతుంది. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు తీసిన ఊసరవెల్లి మూవీ కూడా మే 20th రిలీజ్ అవబోతుంది. అలాగే తారక్ అన్న అండ్ త్రివిక్రమ్ గారి కాంబోలో ఒక హై బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా వస్తుందనే టాక్ ఉంది. ఈ మూవీని మే 20th అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అనే న్యూస్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ మోహన్ లాల్ గారి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం దృశ్యం 3 ఈ మే 21st కి రిలీజ్ కాబోతుంది. తెలుగు హర్రర్ థ్రిల్లర్ ఫిలిం విచిత్ర మే 22nd రిలీజ్ అవబోతుంది. సెప్టెంబర్ 21 డేట్ కాదు, మూవీ పేరే సెప్టెంబర్ 21. చెప్పాలంటే ఈ మూవీ గుండెల్ని హత్తుకునే ఒక ఎమోషనల్ డ్రామా. ఒక అల్జైమర్స్ పేషెంట్ అండ్ తనని కంటికి రెప్పలా చూసుకునే కేర్ టేకర్స్ మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ. అల్జైమర్స్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే పేషెంట్స్, వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ అండ్ వాళ్ళ కేర్ టేకర్స్ పడే అన్నోన్ స్ట్రగుల్స్ ని ఈ మూవీ ఫోకస్ చేస్తుంది. టైటిల్ కూడా అందుకే సెప్టెంబర్ 21 అని పెట్టారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21ని ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది మతిమరుపు వ్యాధి పట్ల అవగాహన పెంచడానికి, మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించింది. మనం రోజు చూసే మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాస్ మధ్యలో ఇలాంటి సోల్ఫుల్ మూవీస్ రావడం చాలా అరుదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలాంటి ఒక సెన్సిటివ్ స్టోరీని మూవీగా తీసింది ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కేరన్ క్షితి సువర్ణ అండ్ తన వయసు కేవలం 22 ఏళ్ళు. మూవీ అయితే ఈ మే 22న రిలీజ్ అవుతుంది. బాబీ డియోల్ గారు లీడ్ గా యాక్ట్ చేసిన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం బందర్ మే 22nd కి రిలీజ్ కాబోతుంది. వరుణ్ ధవన్ గారు, పూజా హెగ్దే గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు కలిసి నటించిన బాలీవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫిలిం హే జవానీతో ఇష్క్ హోనా హై, ఈ మూవీ కూడా మే 22nd రిలీజ్ అవ్వబోతుంది. ఇదే రోజు మే 22nd ఇంకో బాలీవుడ్ ఫిలిం తేరా యార్ హో మే రిలీజ్ అవ్వబోతుంది. బాలీవుడ్ రొమాంటిక్ ఫిలిం చాంద్ మేరా దిల్ మే 22nd కి రిలీజ్ కాబోతుంది. అమెరికన్ ఎపిక్ స్కైఫై ఫిలిం ద మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మే 22nd కి రిలీజ్ కాబోతుంది. మే లాస్ట్ వీక్ లో రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. మహేష్ అన్న అండ్ హీరోయిన్ అమృత గారి అతిథి మూవీ మే 29th రిలీజ్ కాబోతుంది. అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం అబ్సెషన్ మే 29th రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం ట్యూనర్ మే 29th రిలీజ్ అవబోతుంది. సేమ్ డే మే 29th అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం ప్యాసింజర్ కూడా రిలీజ్ కాబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి ఈ మేలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.